హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన శరీరంను శుభ్రం చేయటం గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా. మా ఛానల్ని అందరూ ఫస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్దామండి ఫ్రెండ్స్. అంటే ఆరోగ్య చిట్కాలు. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, అంటే ఉదాహరణకి ఆడవాళ్ళు ఇంట్లో కసువు శుభ్రంగా ఊడవటం, ఊడ్చిన తర్వాత ఎంతో కొట్ట చెత్త తీసి వాళ్ళు చేతులతో బయట పడేస్తారు. బయట పడేయటం చేసిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు చేతులు కడుక్కోవటం మర్చిపోతారు. ఏముందులే రోజు చేసే పని కదా అనుకుంటారు. కానీ దానివలన చాలా ప్రమాదం అనేది పొంచి ఉంది. మన నేల మీద చాలా వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. మనకు తెలియకుండానే అవి గాలి ద్వారా మన ఒంటి మీద ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని ఇంట్లో ఆడవాళ్ళు కసువు ఊడ్చిన తర్వాత ఖచ్చితంగా సర్ఫ్ పెట్టి కానీ, ఏదైనా డెటాల్ కానీ, దేంతో కానీ శుభ్రంగా మాత్రం చేతులు కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాతనే మాత్రమే ఏదైనా ఆహారం తీసుకోవాలన్నా కానీ తీసుకోవాలా. ఇలా చేతులు కడుక్కోకుండా పైపైన డెటాల్తో కానీ సోప్తో కానీ కడుక్కోకుండా మామూలుగా కడుక్కున్నా కూడా డేంజరే ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాటరీ అనేది ఖచ్చితంగా చేతుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది మనం అన్నం తినేటప్పుడు మన అన్నం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ప్రవేశించటం వల్ల మనకి ఒక 4-5 రోజుల తర్వాత కడుపులో నొప్పి కానీ, ఏదో సంథింగ్ ఏదైనా ఒక ఇరోషనల్ కావటం కానీ, లోన ఈ 4-5 రోజుల్లో లోన వైరస్ కానీ, బ్యాటరీ కానీ వ్యాప్తి చెందుతుంది ఫ్రెండ్స్. ఆ వ్యాప్తి చెందటం వలన మనకి లోపల ఉండే రోగశీల శక్తి కూడా ఈ వైరస్ వల్ల తట్టుకోక ఆ వైరస్ బలం పెరిగి మనకి లేనిపోని నొప్పులు, ఇన్ఫెక్షన్ ఇలాంటి కొంతమందికి ఇరోషనాలు కావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా వాంతులు కావటం జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. అంటే స్నానం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఉదయం చేయగానే మన బాడీ కూడా బాగా ఉల్లాసంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా కొంతమంది డ్యూటీకి పోయించిన తర్వాతైనా, చేనికి పోయించిన తర్వాతైనా ఖచ్చితంగా సాయంత్రం పూట స్నానం చేయాలి ఫ్రెండ్స్. కొంతమంది సాయంత్రం పూట అంటే డ్యూటీకి పోయినా కానీ, పొలం పైన పోయించినా కానీ కొంతమంది స్నానం చేయకుండా ఉంటారు. అలా చేయటం చాలా తప్పు ఫ్రెండ్స్. అలా చేయకపోవడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఖచ్చితంగా స్నానం చేయాలా. ఎప్పుడైతే మనం స్నానం చేయమో అప్పుడు మన ఒంటి మీదే మీరు పోయిన పొలంలో కానీ, డ్యూటీలో కానీ, గాలి ద్వారా కానీ, పొలాల నుంచి వచ్చే వైరస్లు కానీ ఇవన్నీ మన ఒంటి మీద ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఒంటి మీద ఉండటం వల్ల కూడా మనకి దద్దులు కానీ, కొంతమందికి చాలా బొబ్బలు చాలా వస్తూ ఉంటాయి. కొంతమందికి తామర ఇలాంటివి అనేవి ఒంటి మీద, శరీరం అనేది మీద ఏర్పడటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకంటే మనం డ్యూటీకి వచ్చిన తర్వాత కానీ, పొలం వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేస్తే, ఆ స్నానం చేయటం వల్ల ఆ మురికి మన ఒంటి మీద ఉన్న సోప్ ద్వారా మొత్తం బయటికి పోతుంది ఫ్రెండ్స్. అరికాళ్ళు కూడా మన పాదం అడుగుకాళ్ళ దగ్గర కూడా శుభ్రంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి అవన్నీ. తర్వాత గోర్లు పెంచుకోకూడదు ఫ్రెండ్స్. ఈ గోర్లు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం నీళ్ళు పోసుకున్నాకైనా కానీ ఆ గోర్లు ఖచ్చితంగా ఎంత ఒకటి వైరస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని గోర్లు అనేది పెంచుకోకుండా ఉండండి ఫ్రెండ్స్.
ఇంకా మనం ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం పూట లేవగానే ఒక చెంబుడు నీళ్లు తాగండి ఫ్రెండ్స్. చెంబుడు నీళ్లు ఒక వాటర్ తాగండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనలోన కొంతమందికి బాత్రూమ్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్. కొంతమందికి 2 రోజులు 3 రోజులు అలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇబ్బంది ఎందుకంటే సరిగా జీర్ణం కాకపోవటం ఇలాంటి సమస్యలు అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే చెంబుడు నీళ్లు తాగితే వాళ్ళకి ఉన్న ఎప్పటినే ఆ నీళ్ళు మొత్తం లోపల వ్యాపించి మనకి అరుగుదల కావటం కానీ అలాంటివి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మన ఉదయం పూట లేవగానే మనం నైట్ పడుకుంటాం ఫ్రెండ్స్. ఉదయం పూట లేవగానే మన నోట్లో కొంచెం లాలాజలం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాలాజలంలో మంచి బ్యాటరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ అనేది మనం నీళ్లు తాగటం వల్ల లోనకి పోతుంది ఫ్రెండ్స్. ఈ మంచి బ్యాటరీ లోనకి పోవటం వల్ల చెడు బ్యాటరీ అని నాశనం చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఈ లాలాజలంలో మంచి బ్యాటరీ ఉంటుంది. అందుకని ఈ లాలాజలం ద్వారా మనకి ఉదయం పూట నీళ్లు తాగగానే అది లోనకి పోయి మనకి జీర్ణం అనేది ఎంపటి కావడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్. అందులో మనకి ఒక పదార్థం లాంటిది ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా ఫస్ట్లో ఇలాగే అనిపిస్తే తర్వాత డాక్టర్ సలహా మేరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు తర్వాత కానించి బాగా ఫ్రీగానే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఖచ్చితంగా వాటర్ అనేది పొడవున తాగండి ఫ్రెండ్స్. అలాగే మనం ఉదయం పూట టిఫిన్ మోయినంగా ఒక రకంగా తినొచ్చు ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట మాత్రం ఎక్కువ తినొచ్చు ఫ్రెండ్స్. సాయంత్రం పూట మాత్రం ఫుడ్ కానీ మనం తక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి అంటారు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే కొంతమంది బాగా తినటం వల్ల ఆ పొట్ట అనేది నిండిపోయి అందులో ఉన్న ఆహారం అనేది పైకి అంటే మనం తినే ఆహారం లోపల పైకి రావటం వల్ల అలా రావటం వల్ల ఏమవుతుందంటే పేగు తలగటం వల్ల ఆ అన్నం అనేది పేగు తలగటం వల్ల మనకి నొప్పి అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకని జీర్ణం కావడానికి కూడా కొంచెం గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్. అన్నం అనేది పూర్తిగా మన జీర్ణాశయంలో పూర్తిగా ఉండకూడదు ఫ్రెండ్స్. కొంచెం ఉన్న గ్యాప్ ఉండాలా. అదేవిధంగా మన తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన శరీరంలో జీర్ణాశయంలోనే ఒక పదార్థం ఉంది ఫ్రెండ్స్. అది పొరపాటున మనం చేతితో కానీ టచ్ చేసినా కానీ ఎంపటినే కాలిపోతుంది ఫ్రెండ్స్. ఆ పదార్థం అనేది మన బాడీ అనేది రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పదార్థం ఉండటం వల్లే మనం తిన్న ఆహారం అనేది జీర్ణశయం అవుతుంది ఫ్రెండ్స్. అది ఎంత పవర్ఫుల్ అంటే చాలా వేడిగా ఉంటుంది అది తయారయ్యే పదార్థం అనేది. ఈ పదార్థం ఉండటం వల్లనే మన తిన్న ఆహారం అనేది జీర్ణం అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఫుల్గా తినటం వల్ల అప్పుడు అప్పుడు ఆ సమయంలోనే ఈ వేడి పదార్థం అనేది రిలీజ్ అవ్వటం వల్ల అప్పుడు పైనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫుల్గా ఉండటం వల్ల పైన ఉండటం వల్ల పైన ఉన్న పేకు తగలటం వల్ల అందులో ఆ వేడి అనేది ఆ పేకు తగిలితే ఎంపటినే మంట అనేది పుడుతుంది ఫ్రెండ్స్. జీర్ణాశయంలో ఆ వేడి తట్టుకునే ఒక పొర ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పొర కూడా మనం ఎక్కువగా వాటర్ తాగితేనే ఆ పొర అనేది బాగా మందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని రోజుకు సరిపడా మంచినీళ్ళు కూడా తాగాలి ఫ్రెండ్స్. మంచినీళ్ళు తాగకపోయినా కూడా మనకి అప్పుడప్పుడు కొంచెం కడుపు పెయిన్ అనేది సంభవిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత వాటర్ తాగితే అంత జీర్ణాశయం అనేది మందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మందంగా లేకపోతే ఏమవుతుందంటే ఆ వేడి పదార్థం అనేది ఆ జీర్ణాశయం కూడా నాశనం చేసేంత కెపాసిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఎక్కువసేపు వాటర్ తాగటం వల్ల ఆ వాటర్ నుంచి ఆ జీర్ణాశయం అనేది మందంగా చాలా గట్టిగా తయారవుతుంది ఫ్రెండ్స్. అందుకని వాటర్ కూడా ఎక్కువ తాగాలి ఫ్రెండ్స్.
మరి అన్నం తిన్న తర్వాత కూడా దాదాపు ఒక పావు గంట కానీ 20 నిమిషాల దాకా కూడా మనం వాటర్ అనేది తాగకూడదు ఫ్రెండ్స్. ఇలా తాగితే ఏమవుతుందంటే మనకి గ్యాస్ ట్రబుల్ రావటం అలాంటివి సంభవించటం జరుగుతుంది. ఎందుకంటే మనం అన్నం తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈలోపే మనకి వేడి పదార్థం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వేడి పదార్థం రిలీజ్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం వాటర్ తాగటం వల్ల ఆ రెండు మిక్స్ అయ్యి మనకి గ్యాస్ ట్రబుల్ రావటం, కొంతమందికి తేపులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చెప్పినవి మొత్తం మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.